సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు సత్కర్మ ఫల నిరూపణ గురించి తెలుసుకుందాం. ధర్మరాజా, ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది. వివరించి పుణ్యం కట్టుకో అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి సమాధానం చెప్పాడు. సావిత్రి, విప్రుడికి అన్నదానం చేసినవాడు మెతుకులన్నీ సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. ఇదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో నివసిస్తాడు. అన్నదానం కంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. దీని విషయంలో పాత్రత పరీక్ష గాని కాలాకాల విచారణ గాని లేవు. ఇది అందరికీ అన్ని వేళలా చేయదగిన ఉత్తమోత్తమ దానం. దేవతలకు గాని బ్రాహ్మణులకు గాని ఉచితాసనం దానం చేసినవాడు విష్ణులోకంలో 5 సంవత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవును విప్రుడికి ఇస్తే దాని రోమాలన్ని సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజున చేస్తే 4 రెట్లు, తీర్థ ప్రదేశంలో చేస్తే 10 రెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. నారాయణ క్షేత్రంలో చేయగలిగితేనా ఫలం 1,000,000 రెట్లు లభిస్తుంది. గోదానం చంద్రలోక ప్రాప్తిదాయకం. ఉభయముఖి గోదానం విష్ణులోక ప్రాప్తికి సోపానం. శ్వేతఛత్ర ప్రదాతకు 5 సంవత్సరాలు వర్ణలోక నివాసం కలుగుతుంది. కప్పుకునేందుకు గుడ్డలేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోక నివాసం ఫలం. నూతన వస్త్రాలు పెట్టి సాలగ్రామం దానం చేస్తే వైకుంఠంలో శాశ్వత నివాసమే. శయ్యాదానం చంద్రలోక ప్రాపకం. దీపదానం వహ్నిలోకదాయకం. గజదానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. అశ్వదానం వారుణలోక ప్రదాయి. శిబికాదానము అంతే. వ్యజన వాటికాదానాలు వాయులోక నివాస హేతువులు. ధాన్యరత్నాలు గ్రహీత ఇద్దరికి వైకుంఠ లోకావాసప్రదాలు. శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యువు పారిపోతుంది. పున్నమి వేళ శ్రీహరికి ఉయ్యాల సేవ చేసిన వారు ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణు మందిరం చేరుకుంటారు. అక్కడ శతమన్వంతరాలు నివసిస్తారు. ఉత్తర ఫల్గునిలో ఈ పని చేస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది. అతడు కల్పాంత జీవి అవుతాడు. తిలదానం శివలోకప్రదం. అటుపైని ఉత్తమ జన్మ ఎత్తి సుఖపడతాడు. తామ్రపాత్రను దానం చేస్తే రెట్టింపు ఫలం. సాలంకృత కన్యాదాన చంద్రలోకంలో 14 ఇంద్రులు గడిచేదాకా అప్సరసలతో వినోదిస్తాడు. అటుపైని గంధర్వలోకానికి వెళ్లి ఊర్వశితో క్రీడిస్తాడు. అటుపైని భూమికి అవతరించి అనుకూలవతిని భారీగా పొంది సుఖిస్తాడు. ఫలదానానికి శక్రలోక నివాస ఫలం. ఆ తరువాత జన్మలో పండంటి బిడ్డ కలుగుతాడు. ఫలభారంతో వంగిన 1000 చెట్లు లభిస్తాయి. ధనధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వత స్వర్గలోక నివాసమే. అటుపైని ధనధాన్యాలకు లోటు లేని ఉత్తమ జన్మ. పంటతో పాటు పొలం దానం చేస్తే వైకుంఠలోక నివాస ఫలం. తరువాత జన్మలో భూపాలుడవుతాడు. 100 జన్మల వరకు పరిపాలకుడవుతాడు. శ్రీమంతుడు, ధనవంతుడు, పుత్రవంతుడు అవుతాడు. వజ్రదానం గ్రామదానాలకు 1,00,000 మన్వంతరాలు వైకుంఠవాసం ప్రతిఫలం. పునర్జన్మల్లో 1,00,000 గ్రామాలకు అధిపతి అవుతాడు. ఉద్యానాలతో, తటాకాలతో, సత్ప్రజానీకంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానం చేస్తే 10 లక్షేంద్రకాల పర్యంతం కైలాసంలో నివసిస్తాడు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి 10 లక్ష నగరాలకు ఏలిక అవుతాడు. 100 నగరాలతో కూడిన దేశాన్ని దానం చేస్తే 1,000,000 మన్వంతరాలు వైకుంఠంలో విరాజిల్లుతాడు. పునర్జన్మలో జంబూద్వీపానికి అధినాయకుడు అవుతాడు. భూలోక దేవేంద్రుడుగా కీర్తి గడిస్తాడు. 1,000,000 జన్మల దాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడై కల్పాంత జీవి అవుతాడు. అతడు సాధికారంగా జంబూద్వీపాన్నే దానం చేస్తే ఈ పుణ్యఫలం 100 రెట్లు అధికంగా లభిస్తుంది. పతివ్రత శిరోమణి ఎంతెంత దానాలన్నా చేయని, జంబూద్వీపమే దానం చేయని ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్య రూపమైన ముక్తి కలగదు. ఒక్క దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యం. అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టటం గిట్టటం చూస్తూ శ్రీదేవి సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తుడు శాశ్వతంగా నివసిస్తాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు. దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక
దేవీ సారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారహితలై మణిద్వీపంలో విరాజిల్లుతుంటారు. దేవీ సేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకాలు, లోకేశ్వరులు, దేవతలు, దేవేశ్వరులు నశించడం, పునరావిర్భవించడం కళ్ళారా చూస్తూ సాక్షిమాత్రులుగా నిలుస్తారు. అంతేకాని వీరు నశించరు, పునరావిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం, మణిద్వీపవాసులు శాశ్వతం. కార్తీక మాసంలో శ్రీహరికి తులసీదళం సమర్పించినవాడు యుగత్రయ పర్యంతం హరిసన్నిధిలో నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడు అవుతాడు, జితేంద్రియుడవుతాడు. అరుణోదయ కాలంలో గంగా స్నానం చేస్తే 6000 యుగాల పాటు హరిసన్నిధిలో ఆనందంగా గడిపి పునర్జన్మలో విష్ణు మంత్రాన్ని పొంది తిరిగి మళ్లీ హరిసన్నిధికి చేరుకుంటాడు. మరింకా అతడికి పునర్జన్మ లేదు. వైకుంఠంలో హరిదాస్యం చేస్తూ సారూప్య సిద్ధి పొందుతాడు. నిరంతరం గంగా స్నానం చేస్తే భూలోకంలో సూర్యుడిలా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధ ఫలాలను పొందుతాడు. అతడి పాదధూళితో వసుంధర పావనమవుతుంది. జన్మ చాలించాక వైకుంఠంలో ఆచంద్ర తారార్కంగా నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడై జీవన్ముక్తి పొందుతాడు. అటుపైని సూర్యుడై వెలుగొందుతాడు. స్వాదువు, సుగంధభరితము అయిన జలాన్ని దానం చేసినవాడు కైలాస నివాసి అవుతాడు. పునర్జన్మలో వేదాంగవేత్త అవుతాడు. వైశాఖ మాసంలో సక్తుదానం చేస్తే శివ సాయుధ్యమే ఫలం. కృష్ణాష్టమి వ్రతం ఆచరించిన వారు శతజన్మ పాప విముక్తులై వైకుంఠంలో ఆనందిస్తారు. పునర్జన్మలో కృష్ణ భక్తులవుతారు. శివరాత్రి వ్రతం పాటించిన వారు కైలాసంలో శివుడి సన్నిధిలో 7 మన్వంతరాలు వినోదిస్తారు. ఆ రోజున శివుడికి బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులవుతారు. సకల విధ సంపదలతో తులతూగుతారు. పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతారు. చైత్రంలో కానీ మాఘంలో కానీ శంకరుణ్ణి అర్చిస్తే కైలాసాన వేత్రపాణియే ప్రమదశేఖరుడై నర్తిస్తాడు. శ్రీరామనవమిని యథావిధిగా నిర్వహించిన వారు 7 మన్వంతరాలు విష్ణు సన్నిధిలో విరాజిల్లుతారు. పునర్జన్మలో ధనవంతులు, సజ్జనులు అవుతారు. శరదృతువులో మహాదేవుణ్ణి మాంస నైవేద్యాలతో షోడశోపచారాలతో అర్చించిన వారు 7 మన్వంతరాల పాటు కైలాసంలో ఉంటారు. పునర్జన్మలో పుత్ర పౌత్ర ధనధాన్య సమృద్ధులతో రాజరాజేశ్వరులవుతారు. శుక్లాష్టమి నాడు మహాలక్ష్మిని భక్తి ప్రపత్తులతో అర్చించి ఉత్తమోత్తమంగా షోడశోపచారాలు చేస్తే గోలోక నివాసం లభిస్తుంది. పునర్జన్మలో రాజేశ్వరులవుతారు. కార్తీక పూర్ణిమ రోజున రాసమండలం చేసి గోపీగోప శతాన్ని రాధాకృష్ణులను శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితో ఆరాధించిన వారికి గోలోకం కరతలామలకం. పునర్జన్మలో కృష్ణ భక్తులై మళ్లీ గోలోకం చేరుకుంటారు. కృష్ణ సారూప్యం పొంది పార్షదులవుతారు. మరింక వారికి పతనం లేదు. శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని ఏకాదశి వ్రతం చేస్తే బ్రహ్మ పర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. పునర్జన్మలో కృష్ణ భక్తులై అటుపైని గోలోకం చేరుకుంటారు. మరింక తిరిగి రారు. భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తే 60,000 సంవత్సరాలు ఇంద్రలోకంలో భోగాలు అనుభవిస్తారు. ఆదివారం నాడుగాని, సంక్రాంతి నాడుగాని, శుక్లపక్ష సప్తమి నాడుగాని సూర్యదేవుణ్ణి అర్చిస్తే అతడు సూర్యలోక నివాసి అవుతాడు. ఆరోగ్యవంతుడు, శ్రీయుతుడు, జ్ఞానిగా భారత భూమిలో పునర్జన్మ ఎత్తుతాడు. మాఘ శుక్ల పంచమి నాడు సరస్వతిని ఉపాసిస్తే షోడశోపచారాలు భక్తితో సమర్పిస్తే మణిద్వీప నివాసి అవుతాడు. పునర్జన్మలో పండిత కవి అవుతాడు. గో భూ సువర్ణ దాన ఫలాలు లోగడ చెప్పాను గదా. హరినామాలను ఉచ్చరించినవాడు నామానికి ఒక యుగంగా విష్ణులోకంలో సిఖిస్తాడు. అదే నారాయణ క్షేత్రంలో చేస్తే 1,000,000 రెట్లు అధిక ఫలం లభిస్తుంది. జీవన్ముక్తుడై పునర్జన్మ లేని స్థితికి చేరుకుంటాడు. పార్థివలింగంగా నిరంతరం శివోపాసన చేసిన వారు రేణువుకి సంవత్సరంగా కైలాసంలో నివసిస్తారు. పునర్జన్మలో భూమి పాలకులై కీర్తి గడిస్తారు. సాల గ్రామశిలను అర్చించి ఆ జలాన్ని పుచ్చుకునేవారు వైకుంఠంలో శతబ్రహ్మ పర్యంత కాలం ఉండి పునర్జన్మలో హరిభక్తులై తిరిగి వైకుంఠం చేరుకుంటారు. వారికింక జన్మ లేదు. సకల తపస్సులు, సకల దానాలు, సకల వ్రతాలు చేసిన వారు చాలా కాలం వైకుంఠంలో భోగాలు అనుభవించి పునర్జన్మలో రాజేంద్రులై అటుపైనే ముక్తులు అవుతారు. వీరికింక మరి జన్మ ఉండదు.
సకల తీర్థాల్లోనూ మునిగి భూప్రదక్షిణం చేసిన వారికి జన్మరాహిత్య రూపమైన ముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రంలో అశ్వమేధం చేస్తే అశ్వరోమ పర్యంత సంవత్సరాలు ఇంద్రుడితో అర్ధాసనం అలంకరిస్తారు. రాజసూయానికి 4 అధిక పుణ్యఫలం. ఈ యజ్ఞాలన్నింటిలోకి దేవీ యజ్ఞం శిరోరత్నం. తొలినాళ్లలో త్రిమూర్తులు దేవీ యజ్ఞాలు చేశారు. దీనికి సాటి వచ్చే యజ్ఞం ముల్లోకాలలోనూ లేదు. దక్షుడు, ధర్ముడు, కశ్యపుడు, శేషుడు, కర్దముడు, మనువు, ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, ధ్రువుడు వీరంతా దేవీ యజ్ఞం చేసినవారే. ఇది సహస్రరాజసూయాల కంటే అధికంగా పుణ్యప్రదం. దీనికన్నా గొప్ప యజ్ఞం మరొకటి లేనే లేదు. ఇది చేసినవాడు శతాయుష్కుడవుతాడు, జీవన్ముక్తుడవుతాడు, జ్ఞాని తేజస్వి అవుతాడు, విష్ణు భృత్యువుడవుతాడు. దేవతలలో విష్ణుమూర్తిలా, వైష్ణవులలో నారదుడిలా, శాస్త్రాలలో వేదంలా, మానవులలో బ్రాహ్మణుడిలా, తీర్థాలలో గంగలా, పవిత్రులలో శివుడిలా, వ్రతాలలో ఏకాదశిలా, పువ్వులలో తులసిలా, తారలలో చంద్రుడిలా, పక్షులలో గరుత్మంతుడిలా, స్త్రీలలో ప్రకృతిలా, రాధలా, వాణిలా, వసుంధరలా, ఇంద్రియాలలో మనస్సులా, ప్రజాపతులలో బ్రహ్మలా, ప్రజలలో ప్రజాపతిలా, వనాలలో బృందావనంలా, దేశాలలో భారతదేశంలా, ధనవంతులలో లక్ష్మిలా, పండితులలో సరస్వతిలా, పతివ్రతలలో దుర్గలా, సౌభాగ్యవతులలో రాధికలా, యజ్ఞాలలో దేవీ యజ్ఞం ఉత్తమం. సర్వయజ్ఞ, సర్వతీర్థస్నాన, సర్వవ్రతాచరణ, సర్వవేద పఠన, భూప్రదక్షిణ, సర్వదానకరణ ఫలం కన్నా దేవీ యజ్ఞఫలం అత్యధికం, సాక్షాత్తు ముక్తిప్రదం. ఇది వేద శాస్త్ర పురాణాదులలో నిస్సంశయంగా నిరూపించబడిన అంశం. దేవీ వర్ణన, దేవీ ధ్యాన, దేవీ స్మరణ, దేవీ స్తవన, దేవీ వందన, దేవీ మంత్రపఠన, దేవీ పాదోదక సేవన, దేవీ నైవేద్య భక్షణలు నిరంతరం చెయ్యాలి. అది సర్వవాంఛాప్రదం. అందుచేత ఓ సావిత్రి, నిత్యము ఆ నిర్గుణ పరాప్రకృతిని ఆరాధించు, ఉపాసించు. నీ భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవించు. తత్వజ్ఞానప్రదమైన కర్మ విపాకాన్ని బోధించాను, నీ సంశయాలు తీర్చాను, శుభమగుగాక, వెళ్ళిరా అని ముగించాడు యమధర్మరాజు. నారదా, యమధర్మరాజు నోట ఇలా శక్తి సంకీర్తన విన్న సావిత్రీదేవి కన్నుల్లో ఆనంద బాష్పాలు గుడుసుళ్ళు తిరిగాయి. తనువంతా పులకించింది. ధర్మరాజా, శ్రోతలకు వక్తలకు జన్మ మృత్యు జరాహరమై సకలోద్ధార కారణమైన శక్తి సంకీర్తనం వినిపించావు. సకల ప్రాణికోటికి ముక్తిప్రదమని, సిద్ధిప్రదమని తెలియజెప్పావు. మిగతావి ఏవీ శ్రీశక్తి ఉపాసకుడిలో 16వ కళకైనా సాటిరావని గ్రహించాను. నువ్వు చెప్పిన ప్రకారం నేను ఆ దేవిని ఆరాధిస్తాను. దీనితో పాటు జీవుల శుభకర్మ విపాకం వివరించావు. మరి అశుభకర్మల విపాకం మాట ఏమిటి? ఏ అసత్కర్మకు ఏ అసత్ఫలితం వస్తుందో నువ్వే తెలియజెయ్యాలి. నువ్వు వేద విదాంవరుడవు, జ్ఞానివి, సకల ప్రాణికోటి పట్ల సమవర్తివి, రాగద్వేషాలకు అతీతుడవు, అరిషడ్వర్గాన్ని జయించిన జితేంద్రియుడవు. నీ జన్మ వృత్తాంతం నాకు తెలుసు. ఇక యమాష్టకం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కర క్షేత్రంలో తీవ్ర తపస్సుతో బ్రహ్మ మానసపుత్రుడైన ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడుగా పొందాడు. నువ్వు ధర్మరాజువి, సర్వసాక్షివి, సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడవు. అందుకే నిన్ను శమనుడు అంటారు. కాలం చెల్లగానే ప్రతి జీవిని అంతమొందిస్తూ కృతాంతుడనే పేరు సంపాదించుకున్నావు. పాపాత్ములను దండించి శుద్ధి చెయ్యడానికి దండం ధరించావు, దండధారివయ్యావు. సర్వ విశ్వాలలోనూ నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకల జీవులను శాసిస్తున్నావు. ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చు గాని నిన్ను మాత్రం తప్పించుకోలేరు. అందుకే కాలుడన్నారు నిన్ను. నువ్వు తపస్వివి, బ్రహ్మనిష్ఠుడివి, సంయమివి, జితేంద్రియుడివి, జీవులకు కర్మఫలాలను నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడివి. నువ్వు స్వాత్మారాముడివి, సర్వజ్ఞుడివి, పుణ్యాత్ములకు మిత్రుడివి, పాపాత్ములకు శత్రువువి. నీకిదే శిరసు వంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ హంసతో పుట్టావు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు, పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తుంటావు. నువ్వు ఈశుడవు,
నీకిదే వందనం అని సావిత్రీదేవి స్తుతించి యముడికి శిరసు వంచి నమస్కరించింది. తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః అతో యన్నామ శమనా ఇతి తం ప్రణమామ్యహం ఏవాం తశ్చక్రుతో విశ్వే సర్వేషాం జీవినాం పరం కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహం బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే నమామి తం దండధరం యః శాస్తా సర్వజీవినాం విశ్వం చ కలయత్యేన యః సర్వేషు చ సంతతం అతీవ దుర్నివార్యం చ తం కాలం చ ప్రణమామ్యహం తపస్వీ బ్రహ్మనిష్టో యః సంయమీ సంజితేంద్రియః జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహం స్వాత్మా రామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహం యజ్జన్మ బ్రహ్మణోంసేన జ్వలంతం బ్రహ్మ తేజసా యోధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహం. నారదా, ఇది యమాష్టకం. దీన్ని తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే రోజూ పఠించేవారికి మృత్యు భయం ఉండదు. సమస్త పాపాలు తొలగిపోతాయి. యముడి అనుగ్రహంతో త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది అని చెప్పి నారాయణ మహర్షి సావిత్రి యమ సంవాదాన్ని కొనసాగించాడు. సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు గదా. నారాయణ మహర్షి నారదుడికి వివరిస్తున్న సావిత్రు పాఖ్యానంలో అశుభకర్మ విపాకం ఆలకించండి అని ఒకసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు. నారదా, సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడ్డాడు. మాయాబీజ సహితంగా శ్రీదేవి మహామంత్రాన్ని ఉపదేశించి పూజా విధానం తెలియజెప్పాడు. అటుపైని అశుభ కర్మ విపాకం వివరించాడు. దుష్కర్మ ఫల నిరూపణ దుష్కర్మ ఫల నిరూపణ గురించి తెలుసుకుందాం. సావిత్రి, శుభకర్మలు చేసుకున్నవారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలను అనుభవిస్తారు. అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనులై జన్మిస్తారు. వీరు ఏనాడూ నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసిన వారు నానావిధ నరకాలకి పోతారు. ఆ నరకాలలో రకరకాల కుండాలు ఉంటాయి, లోతైన కూపాలు. ఏ దుష్కర్మకు ఏ కూపమో దాని వైశాల్యము లోతు ఎంతో, అందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా శాస్త్ర ప్రమాణంగా నిర్ధారణ అయి ఉంది. అవి అతి భయంకర కుండాలు. అమ్మా, ఆ గుంటలు పరమ కుత్సితంగా ఉంటాయి. చూడక్కర్లేదు, వింటేనే చాలు ఒళ్ళు జలధరిస్తుంది. పెద్దవి 86కి పైగా ఉన్నాయి. చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన పేర్లు కొన్ని చెబుతాను, ఆలకించు. వహ్నికుండం, తప్తకుండం, క్షారకుండం, విట్కుండం, మూత్రకుండం, శ్లేష్మకుండం, గరకుండం, దూషికుండం, వసాకుండం, శుక్రకుండం, అశ్రుకుండం, అశ్రుకుండం, గాత్రమలకుండం, కర్ణమలకుండం, మజ్జాకుండం, మాంసకుండం, నఖకుండం, రోమకుండం, కేశకుండం, అస్థికుండం, తామ్రకుండం, లోహకుండం, చర్మకుండం, తప్త సురాకుండం, కంటకకుండం, విషకుండం, తప్త తైలకుండం, కుంతకుండం, కృమికుండం, పూయకుండం, సర్పకుండం, మశకకుండం, దంశకుండం, గరళకుండం, వజ్రదంష్ట్రాకుండం, వృచ్చికకుండం, శరకుండం, శూలకుండం, పరశుకుండం, ఖడ్గకుండం, గోళకుండం, నక్రకుండం, కాకకుండం, మంథానకుండం, బీజకుండం, వజ్రకుండం, తప్త పాషాణకుండం, తీక్ష్ణ పాషాణకుండం, లాలాకుండం, మసీకుండం, చూర్ణకుండం, చక్రకుండం, వక్రకుండం, కూర్మకుండం, జ్వాలాకుండం, భస్మకుండం, దగ్ధకుండం, ఇంకా ఇలాగే తప్తసూచి, అసిపత్ర, క్షురధార, సూచీముఖ, గోకాముఖ, నక్రముఖ, గజదంశ, గోముఖ, కుంభీపాక, కాలసూత్ర, మత్స్యోద, కృమికందుక, పాంసుభోజ్య,
పాశవేష్ట, శూలప్రోత, ప్రకంపన, ఉల్కాముఖ, అంధకూప, వేదన, తాడన, జాలరంధ్ర, దేహచూర్ణ, దేహదళన, దేహశోషణ, దేహకషణ, శూర్ప, జ్వాలాముఖ, ధూమాంధ, నాగవేష్టన కుండాలున్నాయి. ఇవి 86. ఇవే కాదు, పాపాత్ముల్ని హింసించడానికి చిన్నవి పెద్దవి ఇంకా చాలా కుండాలున్నాయి. కింకరులు జాగరూకులై వీటిని నిరంతరం రక్షిస్తుంటారు. వీరినే యమభటులు అంటారు. వీళ్ళందరూ దండహస్తులు, పాశహస్తులు, మదమత్తులు, అత్యంత భయంకరులు, శక్తిహస్తులు, గదాహస్తులు, అసిహస్తులు, అతి దారుణులు, తమోయుక్తులు, దయాహీనులు, అనివార్యులు, తేజస్వంతులు, శంకారహితులు, రక్త పింగళ నేత్రులు. మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకు మాత్రమే కనిపిస్తారు. పుణ్యాత్ములకు, యోగీశ్వరులకు, స్వధర్మ నిరతులకు వీరి దర్శన భాగ్యం లభించదు. ఇప్పటికి యమకుండాల గురించి చెప్పడమైంది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను, భయపడకుండా విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. సాధ్వీలలామా, హరిసేవారతుడు, అంతఃశుద్ధి బహిశుద్ధి ఉన్నవాడు, యోగసిద్ధుడు, వ్రతాచరణ తత్పరుడు, తపస్శీలి, బ్రహ్మచారి. వీరు నరకం దరిదాపులకు కూడా వెళ్లరు. ఇక మిగతా వారి సంగతి చెబుతాను. బలగర్వంతో బంధువుల్ని కటువాక్కులతో హింసించేవాడు అగ్నికుండంలో పడతాడు. తన శరీరం మీద ఎన్ని వెంట్రుకలున్నాయో అన్నేళ్లు అందులో మాడతాడు. అటుపైని 3 పశుజన్మలు ఎత్తుతాడు. ఆకలి దప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపించిన మూఢుడు తప్తతుండ కుండంలో పడతాడు. రోమ ప్రమాణాబ్దాల పాటు అందులో నరకయాతన అనుభవిస్తాడు. అటుపైని 7 జన్మల వరకు వాడిది పక్షి బతుకే. రవివారం నాడు గాని, సంక్రాంతి రోజున గాని, అమావాస్య నాడు గాని, శ్రాద్ధ సమయంలో గాని వస్త్రాలకు క్షార సంయోగం చేస్తే మురికి వదల్చడానికి సబ్బు సోడాలు పెట్టడం. క్షారకుండంలో పడి దారాలన్నీ సంవత్సరాల పాటు దుఃఖాలు అనుభవించి మరుసటి 7 జన్మల్లోనూ రజకుడవుతాడు. వేద శాస్త్ర పురాణ నింద చేసిన, త్రిమూర్తిని నిందించిన, గౌరీ వాణి లక్ష్ములను తోలనాడిన, దేవీ దూషణ చేసిన ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి 86 అత్యంత భయానకమైన కుండంలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ ఉండదు. అనేక కల్పాల దాకా అందులో మగ్గి అటుపైని సర్పజాతిలో పుడతాడు. దేవతా దూషణలకు ఏవేవో ప్రాయశ్చిత్తాలున్నాయి గాని దేవీ నిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. దేవీ నిందాపరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే. స్వదత్తం గాని పరదత్తం గాని విప్రుడి సొత్తును అపహరించిన వాడు 60,000 సంవత్సరాలు విట్కుండంలో పడి ఉంటాడు. అన్ని ఏళ్లు విడ్భోజనమే చేస్తాడు. అటుపైని విట్కృమిగా జన్మిస్తాడు. ఇతరుల చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండ నివాసం ఫలం. రేణువులన్నీ సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడి ఉంటాడు. పునర్జన్మలో నిండా 100 ఏళ్లు వృషభమై భారత భూమిలో ఎవరికో ఒకరికి చాకిరీ చేస్తాడు. ఎవరికీ పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మ కూపంలో పడి కొట్టుకుంటాడు. 100 ఏళ్లు అదే తింటూ అందులోనే పడి చస్తాడు. అటుపైని శ్లేష్మ మలమూత్రాలు తినే కాకిగా జన్మించి 100 ఏళ్లు బతికి పాపం వదిలించుకొని శుచి అవుతాడు. తల్లిని, తండ్రిని, గురువును, భార్యను, సంతానాన్ని పోషించకుండా అనాథలుగా వదిలేసిన వాడు గరకుండంలో 100 ఏళ్లు అదే తింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూత జన్మ ఎత్తి మరో 100 ఏళ్లు గడిపి పాప విశుద్ధుడవుతాడు. ఇంటికి వస్తున్న అతిథిని చూసి ఏవగించుకుంటూ కన్నులు చిట్లించుకున్నవాడు విడిచిపెట్టే తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు. సరిగదా వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికాకుండంలో 100 ఏళ్లు హింసల పాలై అటుపైని భూతజాతిలో జన్మించి మరో 100 ఏళ్లు శోకించి కడపటికి పాపం నుంచి శుచి అవుతాడు. ఎవరికైనా గాని ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నవాడు వసాకుండంలో శతాబ్దం పాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైని కృకలాసంగా అంటే తొండగా 7 జన్మలెత్తుతాడు. తరువాత అతి రౌద్రుడు, అతి దరిద్రుడుగా అల్పాయుష్కుడై బతుకుతాడు. స్త్రీని, పురుషుడు గాని
పురుషుణ్ణి స్త్రీ గాని శుక్లపానం చేయిస్తే శుక్లకుండ పతనమే ఫలం. 100 తర్వాత 7 వ్యాఘ్ర జన్మలు ఎత్తుతారు. అప్పటికి పాపశుద్ధి పొంది మానవులుగా పుడతారు. శ్రీకృష్ణుడి మీద పాటలు కట్టి తన్మయత్వంతో పాడుకుంటున్న వాణ్ణి చూసి కళ్లల్లో నీళ్లు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అసురుకుండ నరకంలో 100 సంవత్సరాలు పడి ఉంటాడు. మరుజన్మలో చండాల వంశాన పుడతాడు. మిత్రద్రోహి గాత్ర మలకూపంలో 100 శిక్షకు అనుభవించి అటుపైని గాడిదగా 3 జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటి వారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట్ కూపంలో అంటే గులుగు కూపంలో పడి అదే తింటూ 100 రోధిస్తాడు. బధిరుడు దరిద్రుడుగా 7 జన్మలెత్తుతాడు. మరో 7 జన్మలకు అంగవిహీనుడై ఆ పైని శుచి అవుతాడు. లోభంతో గాని స్వలాభం కోసం గాని జీవహింస చేసినవాడు మజ్జాకూపంలో 1,00,000 సంవత్సరాలు మగ్గుతాడు. ఆ పైని 7 జన్మలు శశకంగా 7 జన్మలు మీనంగా పుడతాడు. 3 జన్మలు వరాహంగా 7 జన్మలు కోడిగా 7 జన్మలు లేడిగా ఎత్తి ఎత్తి కడకు పాతక శుద్ధి పొందుతాడు. కూతురిని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకుండంలో కన్యారోమాలన్నీ ఏళ్లు పడి ఉంటాడు. యమభటులు నిత్యము దండతాండవం చేస్తుంటారు. మాంస భారాన్ని నెత్తిమీద పెట్టి మోయిస్తారు. అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు. అటుపైని 60,000 సంవత్సరాలు కన్యావిట్క్రిమిగా జన్మలెత్తుతాడు. ఆ పైని వ్యాధుడుగా అంటే బోయెడుగా 7 జన్మలెత్తుతాడు. వరాహంగా 3 జన్మలు, కోడిగా 7 జన్మలు, కప్పగా జలగగా కాకిగా 7 జన్మలు ఎత్తి శుద్ధుడవుతాడు. వ్రతాలు ఉపవాసాలు శ్రాద్ధకర్మలు జరిపే రోజుల్లో క్షురకర్మ చేయించుకున్నవాడు నఖాది కుండాలలో ఆయా వ్రతాది దేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకరుల దండతాడనాలు అనుభవిస్తాడు. కేశదూషితంగా పార్థివలింగం తయారు చేసి అర్చించినవాడు రేణువులన్ని సంవత్సరాలు కేశకుండంలో తల్లడిల్లి తరువాత యవన జాతిలో పుడతాడు. హరుడి కోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తర్వాత రాక్షస జన్మ ఎత్తిస్తాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెంట్రుకలన్ని ఏళ్లు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆ పైని కుత్సితుడుగా కుంటివాడుగా 7 జన్మలెత్తుతాడు. మహాదారిద్ర్యం అనుభవించి శుద్ధి పొందుతాడు. గర్భిణిగా ఉన్న భార్యను కలిసినవాడు తామ్రకుండంలో 100 దుఃఖాలు అనుభవిస్తాడు. అవీర మగడు బిడ్డలు లేనిది. అవీర కాని ఋతుస్నాత కాని వండిపెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్తలోహ కుండంలో శతాబ్దం పాటు ఇడుములు పడతాడు. 7 జన్మలు కాకిగా 7 జన్మలు చాకిగా గడిపి మహావ్రణ పీడితుడై దరిద్రుడై అటుపైని పాపశుద్ధి పొందుతాడు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవ ద్రవ్యాలను సృశించినవాడు 100 వర్షాల పాటు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు. భుజించరానివి భుజించిన నైష్టికుడు తప్త సురాకూపంలో శతాబ్ది కాల పర్యంతం పడి ఉండి ఆ పైని 7 క్షుద్ర జన్మలు ఎత్తుతాడు. అటుపైని శుద్ధి పొందుతాడు. ప్రభువును కొట్టిన వాడికి కటువుగా మాట్లాడిన వాడికి కంటకకూప నివాసమే శిక్ష. దెబ్బకు 4 దెబ్బలుగా యమకింకరులు దండిస్తారు. ఆ పైని గుర్రంగా 7 జన్మలెత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకూపంలో 1000 ఏళ్లు పొర్లుతాడు. అటుపైని మహావ్రణ పీడితుడుగా రాజద్రోహిగా 100 జన్మలు ఎత్తుతాడు. మరో 7 జన్మలు కుష్ఠరోగం అనుభవించి శుద్ధుడవుతాడు. ఆవును గాని ఎద్దును గాని కర్రతో బాదిన వాడు లేక బాధించినవాడు తప్త తైలకుండంలో 4 యుగాల పాటు మలమలా వేగుతాడు. అటుపైని దాని శరీరం మీద ఉన్న వెంట్రుకలన్ని సంవత్సరాల పాటు భారత భూమిలో వృషభ జన్మలు ఎత్తి ఎత్తి కడకు శుద్ధి పొందుతాడు. కుంతం అనే ఆయుధంతో గాని లోహంతో గాని జీవహింస చేసిన పాపాత్ములు కుంతకుండంలో 5 వత్సరాలు నివసిస్తారు. అటుపైని వ్యాధి పీడితుడుగా 1 జన్మ గడిపి పాపం నుంచి శుద్ధి పొందుతాడు. ద్విజుడై పుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడు, హరికి నివేదన చేయకుండా పదార్థాలను భుజించినవాడు కృమికుండంలో స్వరోమ సంవత్సరాలు శిక్ష అనుభవించి మరుజన్మలో మ్లేచ్చుడవుతాడు. బ్రాహ్మణుడై పుట్టి చేయరాని పనులు చేస్తే పూయకుండ నరకంలో యమదండన అనుభవిస్తాడు. అటుపైని శూద్రుడుగా 7 జన్మలు ఎత్తుతాడు. మహారోగి దరిద్రుడు బధిరుడు అవుతాడు. కృష్ణ పాద పద్మ చిహ్నాలను పడగ మీద ధరించిన
జాతిపామును సంహరించిన పాపాత్ముడు స్వరోమ సంవత్సరాలు సర్పకుండంలో కుందుతాడు. సర్పభక్షితుడు యమకింకర తాడితుడు అవుతాడు. అటుపైని సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తరువాత అల్పాయుష్క మానవుడై దద్రురోగ పీడ అనుభవిస్తాడు. సర్పదష్టుడై మరణిస్తాడు. అప్పటికి పాపశుద్ధి అవుతుంది. అల్ప ప్రాణుల్ని పట్టుకుని హింసిస్తూ వినోదించేవారు దంశకూపంలోనూ మసీకూపంలోనూ శిక్షింపబడతారు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంశబాధలు అనుభవిస్తారు. కాళ్ళు చేతులు కట్టేసి యమకింకరులు దండతాండవం చేస్తారు. అటుపైని క్షుద్ర జంతువులై పుడతారు. ఆ పైన అంగవికల మానవ జన్మ ఎత్తి పాప ప్రక్షాళన పొందుతారు. తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భుజించేవాడు గరళకుండంలో గరళభక్షితుడవుతాడు. ఆ పైని మక్షికా జాతిలో జన్మించి పాప కర్మ విముక్తి పొందుతాడు. నిరపరాధిని దండించినా బ్రాహ్మణుడిని హింసించినా ఆ పాపానికి ఫలం వజ్రదంష్ట్రాకూప నివాసం. యమకింకురుల దెబ్బలకు హాహాకారాలు చేస్తూ రోదిస్తూ రోమ సంఖ్యాసం సంవత్సరాలు గడిపి పందిగా 7 జన్మలు, కాకిగా 3 జన్మలు ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధన సంపాదన కోసం అమాయక ప్రజలను పీడించినవాడు వృశ్చికాకూపంలో పడతాడు. వృశ్చికంగా 7 జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగహీనుడై వ్యాధి పీడితుడై పాపశుద్ధి పొందుతాడు. విప్రుడు శస్త్రజీవి అయినా సంధ్యావందన హరిభక్తి విహీనుడైనా స్వరోమాబ్ధంగా అతడు శరకూపాదుల్లో ఘోర శిక్షలు అనుభవిస్తాడు. కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోళకుండ నరకానికి పోతాడు. అది సలసల కాగే నీటితో కుతకుతలాడే బురదతో భయంకరంగా ఉంటుంది. వాడి కోరలతో పెద్ద పెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతుంటే ఆ కుండంలో ఉడుకుతాడు. హింసించిన ప్రజల శరీరాల మీద ఉన్న వెంట్రుకలన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటుపైని ప్రజలకు సేవకుడుగా జన్మించి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. చెరువుల్లో నుంచి గాలి కోసం ఒడ్డుకు వచ్చిన మొసళ్లను తాబేళ్లను పట్టి హింసించేవాడు నక్ర కంటక సమానాబ్దంగా నక్రకుండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. అటుపైని తాను హింసించిన జంతువుల జాతిలో జన్మిస్తాడు. పుణ్యక్షేత్రాలలో గాని తీర్థస్నాన సమయాలలో గాని పరస్త్రీల గోప్యాంగాలను కాముక దృష్టితో చూసినవాడు కాకతుండ కూపంలో పడి తన వెంట్రుకలన్ని సంవత్సరాలు హింసపడతాడు. కాకులు వాడి కళ్ళు పీకు తింటాయి. అంధుడుగా 3 జన్మలెత్తుతాడు. బంగారాన్ని దొంగిలించిన వారు మంథాన కూపంలో మథింపబడతారు. యమకింకరులు కళ్లకు గంతలు కట్టి చావబాదుతారు. తన మలమూత్రాలను తానే తింటూ స్వరోమాబ్ద కాలం గడిపి అటుపైని 3 జన్మలు అంధుడవుతాడు. 7 జన్మలు మహాదారిద్ర్యం అనుభవించి స్వర్ణకారుడుగానో స్వర్ణ వ్యాపారిగానో జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామ్రచౌర్యం లోహచౌర్యం చేసిన వారు ఇలాగే బీజకుండంలో శిక్ష అనుభవిస్తారు. దేవతా విగ్రహాలను దొంగిలించినా దేవద్రవ్యాన్ని అపహరించినా స్వరోమాబ్దంగా వజ్రకుండ నరకంలో వజ్రాఘాతాలు తింటూ హాహాకారాలు చేస్తూ నిరాహారులై కింకర తాడితులై కడపటికి పాపకర్మ విముక్తులవుతారు. వెండిని గోవులను వస్త్రాలను దొంగిలించేవారు తప్త పాషాణకుండంలో శిక్షింపబడతారు. 3 జన్మలు బొల్లిరోగంతో పీడింపబడతారు. అటుపైని శ్వేతపక్షిగా జన్మిస్తారు. కాంస్య పాత్రలను అపహరించినవాడు తీక్ష్ణ పాషాణ నరకంలో హింసలు అనుభవించి గుర్రంగా 7 జన్మలు ఎత్తి ఆ పైని పాదరోగ పీడితుడై పాతక విముక్తి పొందుతాడు. గతి లేక ఒళ్ళు అమ్ముకుని జీవించే పుంశ్చలిని దోచుకునేవాడు స్వరోమాబ్దంగా లాలకుండంలో మునుగుతాడు. అటుపైని కంటి రోగంతోనూ శూలరోగంతోనూ పీడింపబడతాడు. ఓం శ్రీ మాత్రే నమః.